నేపాల్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న ముక్తినాథ్ ఆలయానికి సంబంధించిన మెయిన్ టెంపుల్ పార్కింగ్ ప్లేస్‌లో ఉన్నాను. ఇక్కడ వచ్చే భక్తుల కోసం, యాత్రికుల కోసం నేపాల్ సోల్జర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇదే హిమాలయ పర్వతములు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ గుర్రపు స్వారీ మరియు పోర్టర్స్ అనగా డోలీ ఫెసిలిటీ ఉంటుంది. వాటికి సంబంధించిన రేట్స్ ఇదే ప్రధాన ఆలయానికి చేరుకునే మార్గము. హిమాలయ పర్వతములలో ఉన్న ముక్తినాథ్ ఆలయం సముద్ర మట్టానికి 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గుర్రపు స్వారీ చేసే భక్తులకు వెళ్లుదారి వేరే ఉంటుంది. ఇదే మార్గము. ప్రధాన ఆలయానికి సంబంధించిన ఆర్చ్ గేటు ఇదే. పార్కింగ్ ప్లేస్ నుంచి ఈ ఆర్చ్ చేరుకున్నటకు కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి మెట్ల మార్గంలో మరో కిలోమీటర్ పైకి ఎక్కాల్సి ఉంటుంది. మొత్తం 300 మెట్లుంటాయి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళే కొలది హైట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆయాసం, బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ ప్రదేశంలో భక్తులు స్టోన్స్‌తో ఇల్లు కట్టే ప్రదేశం మరియు కోరికలు కోరుకోవడం చేస్తారు ఇక్కడ. పైకి వెళ్ళే కొద్దీ తీవ్రమైన ఎండ, చలిగాలులు ఉంటాయి. భక్తుల సౌకర్యార్థం డోలీ ఇదే. ఇక్కడ హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇదే హెలికాప్టర్ రన్‌వే. తప్పనిసరిగా స్వెటర్, గ్లౌజెస్, మంకీ క్యాప్, షూ, వాటర్ బాటిల్, స్నాక్స్ వెంట తెచ్చుకోవలెను. ఈ మెట్ల డిస్టెన్స్ చాలా దూరంగా ఉంటుంది. ముక్తినాథ్ ఆలయానికి రైట్ సైడ్‌లో పవిత్రమైన బుద్ధునికి సంబంధించిన ఆలయం ఉంటుంది. ఇవే ఆ బుద్ధునికి సంబంధించిన చక్రాలు ఇక్కడ తిప్పవలెను. కల్కి పురాణం ప్రకారం ఇక్కడికి అత్యంత సమీపాన ఉన్న హిమాలయ పర్వత ప్రాంతంలోని శంబాలా నగరము అనగా దేవతలు నివసించే ప్రదేశం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు చివరి అవతారం 10వ అవతారం కల్కి భగవానుడు జన్మించేది ఇక్కడే. ఇదే ముక్తినాథ్ ప్రధాన ఆలయ గోపురం. శంబాలా అనే గ్రామంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణునికి కల్కి జన్మిస్తాడని, ఆయన దేవదత్తం అనే గుర్రంపై ఖడ్గం ధరించి అధర్ములను శిక్షిస్తాడని పురాణంలో తెలుపబడింది. టెంపుల్‌కు చేరుకున్న తర్వాత మొదట ఈ 108 కుండంల నుంచి ప్రవహించే నీటిలో ఈ కోనేరులో స్నానాలు చేయవలెను.